మనము భగవద్గీతను అధ్యయనం చేస్తున్నాం. అధ్యయనము అంటే దాని గురించి తెలుసుకోవడము, దాని వివరాల్ని మనం ఇంకా ఇంకా లోతులకు వెళ్ళి పరిశీలించడము, దాని జ్ఞానాన్ని మనం పొందడాన్ని మనం అధ్యయనము అంటాం. మనము భగవద్గీత మొదటి అధ్యాయంలో ఉన్నాం. ఈ మొదటి అధ్యాయం పేరు అర్జున విషాద యోగము. మహాభారత యుద్ధం ఇంకా ప్రారంభం కాకముందు ధృతరాష్ట్రుడు వ్యాస భగవానుడిని అడిగితే, నాకెలాగయ్యా ఆ వివరాలన్నీ తెలిసేది, మనస్సు ఆగట్లేదు అని అడిగితే, వ్యాస భగవానుడు సంజయుడికి ఒక దివ్య దృష్టిని ప్రసాదించి, ఇక్కడ యుద్ధరంగంలో ఏమేమి జరుగుతుందో, ఎలా జరుగుతుందో అవన్నీ సంజయుడు ఆ ధృతరాష్ట్రుని ఎదురుగా కూర్చొని తను అవన్నిటినీ మొత్తం ఈ వివరాలన్నింటినీ చెప్పగలిగే శక్తిని ఇచ్చాడు. ఆ శక్తిని ఉపయోగించి సంజయుడు ధృతరాష్ట్రుడికి యుద్ధరంగంలో జరుగుతున్న వివరాలన్నీ చెప్తున్నాడు.